దక్షిణాది భారతదేశంలో ముస్లిం సుల్తాన్ ఆదిల్ షాహీకి శివాజీ రాజు యొక్క పురోగమనం కంటకించింది. ఒక తాంబూలం కొలువులో పెట్టి శివాజీ చంపి కానీ బంధించి కానీ తీసుకొచ్చే వీరుడు ఎవరైనా ఉంటే ఈ తాంబూలాన్ని స్వీకరించమని ఆదిల్ షాహీ భార్య సవాలు విసిరింది. అఫ్జల్ ఖాన్ తనను వచ్చి పని చేస్తానని సవాలు విసిరాడు. కానీ శివాజీ మీదకు దండయాత్రకు వెళ్ళారంటే కుంకం కూడా భయం. అందుకని శివాజీ తన చేతిలో చనిపోయాడు. తన భార్యలు 64 మంది ఎవరితో తిరుగుతారు అని 64 మందిని చంపి బయలుదేరాడు. ప్రతాప్గఢ్ కోట మీద శివాజీ అబ్దుల్ ఖాన్ను కలుస్తారు. శివాజీ అబ్దుల్ ఖాన్ కౌలించుకొని తన రహస్యంగా దాచిన పిడిబాకుతో శివాజీ వీపును పొడుస్తాడు. కానీ శివాజీ అంగి లోపల కవచం కారణంగా ఏమీ కాదు. కానీ శివాజీ చేతిలో అఫ్జల్ ఖాన్ చనిపోయాడు. 1659 నవంబర్ 10 ఒకానొక సమయంలో పనల్ఘాట్ అనే కోటలో శివాజీని చంపాలని సిద్ధో హౌఫల్ వచ్చాడు. 4 నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒక రాత్రి తప్పించుకొని బాగుంటుంది. కానీ లోపల చాలా బాగుంటుంది నిజంగా ఉన్నట్టుగా. శివాజీ అక్కడ చూపుతాడు బర్లలాగా.